వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. సో నేను మా టీంతో రెడీ అయిపోయాను. ఉగాది పచ్చడి మీకు ఎలాగ ఉంటుంది, అసలు ఉగాది పచ్చడి విలువేంటి, అంటే దానిలో ఉన్న విశేషం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడానికి. సో లెట్స్ రెడీ. సో అందరికీ తెలిసిందే విశ్వావసునామ సంవత్సరం ఉగాది ఈ రోజు నుంచి మొదలు కాబోతోంది. మరి గతంలో అంటే గత సంవత్సరం ఏదైతే సంవత్సరం ఉందో అప్పుడు కోపాలు అందరికీ ఎక్కువగా ఉన్నాయని మనం క్రితం సంవత్సరమే విన్నాము. అయితే ఈ సంవత్సరం మాత్రం అందరూ శాంతంగా ఉంటారు అని మన పండితులు కూడా చెప్తున్నారనమాట. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతేనా? అంతే మేడం. ఎస్. మరి ఉగాది అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? ఎస్, ఉగాది పచ్చడి, పిండి వంటలు, అలాగే పంచాంగ శ్రవణం అనేది ఇవాళ చేస్తాము ఖచ్చితంగా. టీవీలోనో లేదంటే మన ఇంటి దగ్గర ఏదైనా గుడి ఉంటే అక్కడికి వెళ్ళి ఎవరైతే పండితులు చెప్తున్నారో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఆదాయ ఫలాలేంటి, మనకి ఉండే నష్టాలేంటి, కష్టాలేంటి, సుఖాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా రెండు ఉగాదికి మెయిన్గా ఉంటాయి, ఉగాది పచ్చడి అలాగే పంచాంగ శ్రవణం. సో ఈరోజు ఉగాది పచ్చడి కాబట్టి ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకుంటాం కాబట్టి మరి మేము కూడా మా ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాము టేస్టీగా. ఎందుకంటే ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి? అంటే షడ్రుచులు అంటే తెలుసా? అయ్యో, 6 రుచులు. ఇదండి పరిస్థితి. అంటే మనం ప్రాసలో షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అంటాము, కానీ ఇది జస్ట్ జోకింగ్గా చెప్పారనమాట. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అది 6, 5, 7 అనేది తెలియట్లేదు అని మా వాళ్ళు జస్ట్ జోకింగ్ చేశారనమాట. 6 రుచులు ఉంటాయని తెలుసు కదా. సో ఏ రుచిలో చెప్తారా? తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం. అంతేనా? ఇంకేడది కూడా చెప్తారా మీరు? సో 6 రుచులండి, 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి మనం ఈరోజు చేసుకుంటాం అన్నమాట. మనకి బెల్లం అంటే తీపి. తీపి అంటే దేనికి ప్రతీకో తెలుసా? ఆనందం అన్నమాట. మనకి లైఫ్ అంతా స్వీట్గా ఉంది అంటే చాలా హ్యాపీగా ఉన్నట్టు కదా. అంటే ఉగాది పచ్చడి ఒక రకంగా చెప్పాలంటే మన లైఫ్లో ఉండే ఎత్తుపల్లాలు ఉంటాయి, సుఖదుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఓదార్పులు ఉంటాయి, ఇవన్నిటికీ ప్రతీకగా మనం ఈరోజు ఉగాది పచ్చడిని టేస్ట్ చేస్తాం. అంటే మన లైఫ్లో కూడా రకరకాల రుచులు సమ్మిళితమై ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకు సాగాలి అని. సో దీనిలో ఉపయోగించే బెల్లం, తీపి, ఆనందం. అంటే మన లైఫ్లో కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటామా? రోజంతానే హ్యాపీగా ఉండడం అనేది కష్టం, ఎందుకంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ కాబట్టి. సో ఆనందంగా ఉన్నప్పుడు మనం అది కూడా ఆస్వాదించాలి హ్యాపీగా అని తీపిని కలుపుతాం అన్నమాట. అలాగే నెక్స్ట్ పులుపుకి చింతపండు వాడతాం. ఈ పులుపు దేనికి సంకేతమో తెలుసా? కొత్త సవాళ్ళు. అంటే మనకి ఈరోజు ఏదన్నా మనం సాధించాల్సింది ఉంది, కానీ అది చేయడానికి మనకి శక్తి సరిపోతుందా లేదా అనే ఒక భయం ఉంటుంది కదా. సో కొత్త సవాల్ని కూడా ఆనందంగా స్వీకరించాలి అని చెప్పేసి పులుపు సంకేతంగా చెప్తారనమాట. అలాగే ఉప్పు దేనికి? బాధ. ఉప్పు అంటే బాధకి సంకేతం అనమాట. మన లైఫ్లో చాలా సందర్భాల్లో కొంచెం బాధగా ఉంటాం కదా. ఏదన్నా అంటే తెలియని విషయం ఏమన్నా చెప్తే వెంటనే బాధపడిపోతూ ఉంటాం, అయ్యో అవునా అని చెప్పేసి, అనుకోని సిచ్యువేషన్ ఏదన్నా ఫేస్ అయితే. సో బాధకి ఉప్పుని సంకేతంగా సూచిస్తారనమాట. సో అది కూడా మనం ఓవర్కమ్ చేయాలి అని. అండ్ కారం దేనికి సంకేతం? కారం అంటే కోపం అనమాట. అంటే కోపం, కష్టం, ఇలాంటి వాటన్నిటికీ మనకు కోపం వస్తేనే, కష్టం ఉంటేనే కదా కోపం వచ్చేస్తాయి. విపరీతంగా ఏదైనా కష్టం ఉంటే ఎవరైనా కదిపితే ఏహే నాతో మాట్లాడుకో అని చెప్పేసి చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. సో దానికి గుర్తుగా అంటే కోపం కూడా మన లైఫ్లో ఒక పార్ట్,
అని చెప్పేసి చెప్పడానికి కారాన్ని చెప్తామన్నమాట. అలాగే ఈ నెల నుంచి మనకి మామిడికాయలు స్టార్ట్ అవుతాయి. ఈ స్టార్టింగ్లో ఉండేవి వగరుగా ఉంటాయి, పుల్లగా, అంత పుల్లగా ఉండే మామిడి పళ్ళు కానీ అంటే మామిడికాయలు కానీ స్వీట్గా నెక్స్ట్ మంత్లో తర్వాత మామిడి పళ్ళు వస్తాయి, అవి స్వీట్గా ఉంటాయి. సో ఇప్పుడంటే అన్నీ వచ్చేస్తున్నాయి కానీ సో మామిడి పళ్ళు, మామిడికాయ కొత్త మామిడికాయ దేనికి సంకేతం తెలుసా? మామిడికాయ వగరుగా ఉంటుంది. సో వగరు ఆశ్చర్యానికి సంకేతం అన్నమాట. ఆశ్చర్యం అంటే ఏదన్నా తెలియని, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్, ఏదన్నా అనుకోని సమాచారం ఏదన్నా వింటే వావ్ అనుకుంటాం కదా. ఆశ్చర్యానికి ఒక రకమైన అది ఆనందంతో కూడిన ఆశ్చర్యం కావచ్చు, బాధతో కూడిన ఆశ్చర్యం కూడా కావచ్చు. సో దానికి సంకేతంగా మనం దీనిలో ఈ ఉగాది పచ్చడిలో మామిడి పండుని అంటే మామిడికాయని కలుపుతాం అనమాట. అతి ముఖ్యమైనది ఏంటంటే ఇంగ్రీడియంట్, ఇది లేకుండా అసలు ఉగాది పచ్చడి ఉండదు. అదే మనకి వేప పువ్వు. సో మనకి ఈ మాసంలో ఏ వేప చెట్టు చూసినా కూడా వేప చేదు అంటే వేప పువ్వు కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఈ వేప అంటే వేప దేనికి సంకేతం? వేప ఎలా ఉంటుంది? వేప పువ్వు చేదు దేనికి సంకేతం? అది కూడా బాధ అనుకోవచ్చు, కష్టం అనుకోవచ్చు. సో ఒక బ్యాడ్ ఫీలింగ్కి సంకేతంగా మనం చెప్తామన్నమాట. సో ఇవి ఈ 6 రుచుల్ని మనం కలిపి ఉగాది పచ్చడి చేసుకుంటాం. అయితే ఉగాది పచ్చడి చాలామంది అయితే పల్చగా చేస్తారు, చాలామంది మీరు చూసే ఉంటారు కదా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేనేదో గురువుగారు లాగా చెప్తూ ఉంటే మీరు అందరూ ఏదో స్టూడెంట్స్ లాగా వింటూ ఉన్నారు. అండ్ సరే ఉగాది పచ్చడి స్టార్ట్ చేసేద్దాము. అయితే ఉగాది పచ్చడి తయారు చేయడానికి మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఎందుకంటే 6 రుచులు కలిసే విధంగా మనం ఇందాక బెల్లం, ఉప్పు, కారం, పులుపు, వేపచేదు, మామిడికాయ ఇవి అండ్ ఎక్స్టెన్షన్గా కూడా కొన్ని యాడ్ చేసుకుంటారనమాట. అవేంటంటే మనకి దీనిలో అరటిపండు అంటే కొంచెం మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా టేస్టీగా ఉండడానికి వీలుగా అరటిపళ్ళు కలుపుకుంటారు. అరటిపళ్ళని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెడీ చేసేసుకుంటాము. అండ్ కొబ్బరికాయ, ఎలాగో దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా, సో దేవుడికి ఒక కొబ్బరికాయ కొడతాము అండ్ ఇంకో కొబ్బరికాయ దీనిలో వేయడానికి పెడతాం అనమాట. సో కొబ్బరికాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం ఇలాగా చేసుకుంటాం. అండ్ పళ్ళు లేని వాళ్ళు అనుకోండి తురిమేసుకుంటారు, ఎందుకంటే కొబ్బరికాయ నవలలేరు, మామిడికాయ నవలలేరు కాబట్టి ఈ అరటిపండు అయితే నవిలేస్తారు. సో మిగతా వాళ్ళు అంటే పళ్ళు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు అయితే తురుముకోవచ్చు అనమాట. ఈ విధంగానే చేసుకోవచ్చు. మనందరం చిన్నపిల్లలమే ఉన్నాం కాబట్టి, నేను కాదు వీళ్ళందరూ. సో నేను చిన్న చిన్న ముక్కలన్నీ చేసుకున్నాను అనమాట. అండ్ బెల్లం పులుపు కలిపాక కరగదు కాబట్టి అవి కరగడానికి వీలుగా ముక్కలు ఉండకుండా నేను చక్కగా గ్రేడింగ్ లాగా చేసేసుకున్నాను అనమాట, తురుములాగా చేసుకున్నాను ఈ బెల్లాన్ని. ఇది కూడా మనం పక్కన పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనకి చింతపండు వెంటనే కరగదు కదా, అంటే కొంచెం మెత్తపడాలి, అప్పుడే మనం చింతపండు గుజ్జు తీయగలం కాబట్టి చింతపండుని వాటర్లో వేసి మనం నానబెట్టేసుకొంచాలి. సో ఇవన్నీ ముందు రెడీ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఉగాది పచ్చడి ఎలా చేయాలో అంటే ఇవన్నీ కలిపేసుకుంటే మిక్స్ చేసుకుంటే అయిపోతుంది అంతే. సో మనం ముందుగా బెల్లం తురుము తీసుకున్నాను. సో దీనిలో నేను చింతపండు నానబెట్టి తర్వాత ఇలా గుజ్జు తీసుకున్నాను అనమాట. ఇదైతే కొంచెం చిక్కగానే ఉండాలి, మరి పల్చగా అయితే ఉగాది పచ్చడి అంతా కూడా పల్చగా ఉంటుంది. ఈ రెండిట్లో యాడ్ చేస్తున్నాను. సో ఇది బాగా కలుపుకోండి, ఎందుకంటే కొంచెం ఏమన్నా బెల్లం ముక్కలు ఉన్నా కూడా కరిగిపోతుంది అనమాట. తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుందాం, ఎందుకంటే దీనిలో ఉప్పు మెయిన్ కాబట్టి ఉప్పు కలుపుతున్నాను. అలాగే కారం, వేపచేదు, 5వది అనమాట మామిడికాయ. సో ముందు మామిడికాయ. సో ఇవి 6 మెయిన్గా కలిసిపోయాయి అన్నమాట. టేస్ట్ కోసం వేసుకోవాలి. మనకి తినడానికి కొంచెం టేస్టీగా బాగుండాలి కాబట్టి, ఎందుకంటే రోజంతా తింటూ ఉంటారు, చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి దానికి ఎక్స్టెన్షన్గా మనం టేస్ట్గా ఉండడానికి ఈ కొబ్బరి ముక్కలు అలాగే ఈ అరటిపండు ముక్కలు కలుపుకుంటాం అన్నమాట. సో ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత అంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో
మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, ఎలా చేయాలో అర్థమైంది కదా. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కళ్యాణ్ గారు ఎలా ఉందో చెప్పండి. బాగాలేకపోతే మాత్రం ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ లో చెప్పండి. పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్టా? అండ్ మా వైజ్ మంకీస్ మీడియా ప్రేక్షకులందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఎస్పెషల్లీ మా వైజ్ మంకీస్ మీడియా చైర్మన్ సత్యప్రసాద్ గారికి, అలాగే ఎండి సాయి కుమార్ గారికి, వారికి కూడా మా టీం అందరి తరఫున ఉగాది శుభాకాంక్షలు సార్. సో ఒకసారి అందరం చెప్పేద్దామా? సో విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.